వాళ్ళలో ఈ రోజు డెలివరెన్స్ గురించి నేను మాట్లాడాలని కోరుతుంటున్నా. ఏంటి డెలివరెన్స్? డెలివరెన్స్ అంటే అర్థం విడుదల. అంటే ఒక సమస్య నుంచి, ఒక దయ్యం నుంచి, ఒక శాపము నుంచి, లేకపోతే ఒక బంధకం నుంచి విడుదల అనేటువంటి ఒక గంభీరమైన అంశం దేవుడు మన అందరి ఎదుట ఉంచాలని కోరుతుంటున్నాడు. బైబిల్లో గమనిస్తే నిర్గమకాండ 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరిచ్చీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్. ఈ భాగంలో గమనిస్తే దేవుని వాక్యంలో దేవుడు ఒక మాట అన్నాడు మోషేతో, నేను దిగి వచ్చి ఉన్నా. ఎందుకు దిగి వచ్చాడట దేవుడు? విడిపించుటకు, నడిపించుటకు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏంటి అంటే మొట్టమొదట దేవుడు వచ్చి విడిపిస్తాడు, దాన్ని డెలివరెన్స్ అంటారు. రెండవదిగా ప్రియమైన వాళ్ళారా, నడిపించుటకు. ఎక్కడికి? కనాను దేశానికి లేదా పరలోకానికి నడిపించేదానికి దేవదేవుడు దిగి వచ్చాడు. ఎంత చక్కగా ఉంది చూడండి. దేవుడు ఒక జీవితాన్ని చూశాడు, లేకపోతే ఒక జనాంగాన్ని చూశాడు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలను చూశాడు. చూసిన తరువాత ఐగుప్తీయులు పెట్టినటువంటి బాధలను చూశాడు, ఆ కష్టములను, ఆ సందర్భంగా వీళ్ళ కలిగే మూలుగులు ప్రభు చూశాడు. దాని తరువాత దేవుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెసీ. ఏంటి ఆ ప్రవచనం? నీ యొక్క సంతానం 420 సంవత్సరాలు ఎక్కడుంటారు? ఆ యొక్క ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. అండ్ దెన్ ఆఫ్టర్, దాని తరువాత వారు గొప్ప ఆస్తితో, సంపదతో వెళతారు అనే వాగ్దాన టైం వచ్చింది. దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏమంటున్నాడు? విడిపించేదానికి నేను వచ్చిట్టున్నాను. రెండవదిగా నడిపించేదానికి వచ్చిట్టున్నాను. ఒక వ్యక్తి మొదట విడిపించబడాలి, విడిపించబడినప్పటి నుంచే నడిపించబడ్డం ఉంటుందండి. విడిపించబడ్డం లేకపోతే నడిపించబడ్డం అనేటువంటిది ఉండదు. దేని నుంచి విడిపించబడాలా? పాపము నుంచి విడిపించబడాలి. లేకపోతే పాపము నుంచి విడిపించబడకపోతే ఆ వ్యక్తి నడిపించబడ్డం అనేటువంటిది జరగదు. ఎవరైనా ఒక చిన్న బాలుడు నడక ప్రారంభించాడు అనుకోండి, ఇంకా ఆ సమయంలో తల్లిదండ్రుల సంతోషం పట్టలేం. ప్రియమైన వాళ్ళారా, ఆ అబ్బాయిని నిలబెడతారు. ఒక 9 నెలల వయస్సు ఉండేటువంటి అబ్బాయిని అనుకుందాం, నిలబెడతారు. ఆ అబ్బాయి నిలబడితే ఇంకా ఎంత సంతోషమో తల్లిదండ్రులకు కదా. ఆపిదప్ప మెల్లిగా చేతులు పెట్టి 2-3 అడుగులు వేయిస్తారు. అడుగులేసి మెల్లిగా వదిలేస్తారు. వదిలేస్తే ఆ వ్యక్తి ఇంకొక అడుగేసి తప్పున పడిపోతాడు. ఇంకా ఎంత సంతోషమో తల్లిదండ్రులకు. అయితే 2వ రోజు 2 అడుగులు, 3వ రోజు 3 అడుగులు, దాని తర్వాత ఎప్పుడు కూడా 3 అడుగులే వేసి తప్పున పడిపోతున్నాడు అనుకోండి, అర్థం ఏంటి? నడిపించబడలేకుండా ఉన్నాడు, అతని జీవితంలో ముందుకు సాగలేకుండా ఉన్నాడు. అంటే ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఏమంటారు? ప్రేయర్కి తీసుకొని వస్తారు. ఒక తల్లిదండ్రులు తీసుకొచ్చారు, బ్రదర్ 2 ఏళ్ళు అయింది నడకలేదు. ఏంటి? అదొక ప్రాబ్లం. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చెప్తుంది నీవు విడిపించబడితేనే నడిపించబడతావు. నిర్గమకాండ 3వ అధ్యాయము 8వ వచనం. మొదట నువ్వు విడిపించబడాలి, అప్పుడే నడిపించబడగలవు. అంటే పాపము నుంచి విడుదల కలగాలి. పాపము కలిగి నీవెంత నడిచినా నడుస్తున్నట్టుగా ఉంటుంది కానీ నడక కాదు. ప్రేమైన వాళ్ళారా, మీకు అర్థమైంది అనుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే ట్రెడ్మిల్లో పరిగెత్తినట్లు. ట్రెడ్మిల్ చూసింటారు, అంటే మామూలుగా ఎక్సర్సైజ్ చేసేదానికి ట్రెడ్మిల్ వాడతారు. అయితే ట్రెడ్మిల్లో పరిగెత్తితే పరిగెత్తుతూనే ఉంటారు కానీ ముందుకు సాగారు. ఇది సేమ్ వే, విడుదల లేని జీవితం, ముందుకు సాగలేనటువంటి జీవితం. సో దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏంటంటే హీ కేమ్ డౌన్, దిగి వచ్చాడు. ఎందుకంటే విడిపించేదానికి దిగి వచ్చాడు. రెండవదిగా నడిపించేదానికి దిగి వచ్చినట్టుగా చూస్తాం. అంటే దేవా మీ పరిచర్య ఏంటి అంటే విడిపించడం. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, బాధాభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ఈ భాగం అంతా గమనిస్తే ఒక సింపుల్ వర్డ్ అక్కడ మనం నట్షెల్ అంటారు కదా, క్లుప్తంగా చూస్తే ప్రజల వాళ్ళు ఒక సింపుల్ వర్డ్ లో చెప్పొచ్చు. యేసు ప్రభు యొక్క అభిషేకం ఏంటి? ఆ పరిచర్య ఏంటంటే ఆ యొక్క అభిషేకంలో విడిపించడం అనేటువంటిది ఉంది. ఏంటి? విడిపించడం అనేటువంటిది ఉంది. చెరలో ఉంటే విడుదల, బంధకాలలో ఉంటే విడుదల. అంటే ఒక వ్యక్తి జీవితంలో దుఃఖం ఉంటే దుఃఖాన్ని తొలగించి దేవుడు సంతోషమిస్తాడు. ఏడుపు ఉంటే ఉల్లాస వస్త్రం ఇస్తాడు. అయితే ఈరోజు సందేశం ఏంటంటే ఆ విడిపించేదే అభిషేకం.
ఆ విధంగా విడిపించేదే అభిషేకం. ప్రియమైన వాళ్ళారా, వాట్ ఈస్ ఇట్ టు బి అనాయింటెడ్? అభిషేకించబడ్డం అంటే ఏంటి అంటే, నీ జీవితంలో ఆత్మచేత నింపబడ్డావు, అభిషేకించబడ్డావంటే నువ్వు విడిపించేటువంటి వ్యక్తివిగా ఉంటావు. ఏ విధంగా ఉంటావు? విడిపించేటువంటి వ్యక్తివిగా ఉంటావు. విడిపించేదాన్ని ఇంగ్లీష్లో డెలివరెన్స్ అంటారు, విడుదల పరిచర్య అని చెప్పడం ప్రారంభిస్తారు. చూడండి, దేని నుండి? నిర్గమకాండం తిరిగి 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమై. చాలు. ఈ భాగంలో గమనిస్తే ఒక చక్కటి మాట ఉంది. ఎక్కడ నుండి విడిపించడం అంట? ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించేదానికి అంటున్నాడు. ఏంటంటే విడుదల పరిచర్య. ఇశ్రాయేలీయులు ఎవరి చేతిలో ఉన్నారంట? ఐగుప్తీయుల చేతిలో ఉంటున్నారు. ప్రేమైన వాళ్ళారా, ఎంత భయంకరమైనటువంటి సంగతి. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని బిడ్డలు. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవునితో మనుషులతో పోరాడి గెలిచినటువంటి వారు. ఎవరండి వీరు? దేవునితో మనుషులతో పోరాడి గెలిచినటువంటి వారు ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అటువంటి పోరాట యోధులు, పోరాట పటిమ ఉండేటువంటి వారు ఇప్పుడు ఐగుప్తీయుల చేతిలోకి వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళారా, దాని ఫలితం ఏంటి? దేవుని వాక్యంలో గమనిస్తే నిర్గమకాండం 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను. చాలు. ఏంటంట? ఈ ఐగుప్తీయుల చేతిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి బైబిల్లో రాయబడింది కదా, శ్రమలు అధికమైపోయాయి. ఐగుప్తీయుల చేతిలో ఉంటున్నారు. బైబిల్లో రాయబడింది ఎక్కువ పని చేయించవలెను. చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలు ఏడుస్తూ ఉంటారు. ఇదిగో డిపార్ట్మెంట్లో నాకు పని పెరుగుతూ ఉంది, పని పెంచుతూ ఉంటున్నారు. పని పెరుగుతుంది కానీ తగ్గడంలా, పని పెరుగుతుంది కానీ నా మీద అధికారి జాలి పడరు, పని పెరుగుతుంది కానీ అధికారి అస్సలు కేర్ చేసుకోరు, ఇంకా పని పెట్టమంటారు. ఏమని రాయబడింది? గడ్డి మీకు ఇవ్వము, అయితే ఇటుకలు కాల్చండి అంటాడు ఫరో. గడ్డి తేవాలి కదా, తెచ్చుకోండి మీరు, అంతే. మరి ఇది ఎట్లా తెచ్చుకోవాలి, ఎలా కాల్చాలి? నాకు సంబంధంలా. అయితే గడ్డి తెచ్చుకొని అదే పని మీరు చెయ్యాలి. ప్రియమైన వాళ్ళారా, ఏంటి అంటే పని చేసేటువంటి చోట కష్టం పెరుగుతుంది. అది ఒక బాధ, అదొక బంధకం, అదొక బాండేజ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో గమనిస్తే నిర్గమకాండం 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటికలు చేయుడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు. వారు తమరి దాసులను కొట్టుచున్నారు. పని చేయిస్తారట. గడ్డితో ఇటుక చేసేవాళ్ళు గడ్డి మట్టి కలిపి గడ్డి ఇవ్వరంట, ఇటుక చేయమంటారు. ఎక్కడుంది ఈ గడ్డి? తెచ్చుకోపోండి. అవి తెచ్చుకుంటే మేము ఇటుకలు ఎప్పుడు చేయాలి? మాకు తెలియదు, చెయ్యండి. అంతేకాదు, ఆ యొక్క ఐగుప్తీయులు ఇశ్రాయేలును కొట్టుచున్నారు. ఇశ్రాయేలీయులు అంటున్నారు, ఓ ఫరో తమరి దాసులు మమ్మల్ని కొట్టుచున్నారు. అలానా అని సైలెంట్ గా ఉంటాడు. పని పెరుగుతుంది, పనిలో కష్టాలు పెరుగుతుంటున్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఏంటిదంతా? చాలా సందర్భాల్లో చాలా మంది జీవితాల్లో గమనించినట్లయితే ఒక శ్రమ ఉంటుందండి, ఆ శ్రమకు కారణం తెలియదండి. ఒక శ్రమ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా, ఆ శ్రమకు కారణం ఏంటి? ఒక జబ్బు ఉంటుంది, జబ్బుకు కారణం ఏంటి? అప్పుల బెడద ఉంటుంది, అప్పులకు కారణం ఏంటి? లేకపోతే ఇంకేదైనా శ్రమ, ఇంటిలో బీభత్సం, అది ఒక పరలోకం లాగా ఉండదు, నరకం లాగా ఉంటుంది. కారణం ఏంటి తెలియదండి. బైబిల్లో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఎందుకు వచ్చాను? విడిపించేదానికి వచ్చి ఉంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు యొక్క పరిచర్య ఏంటి? ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, ఎందుకంటే ఈ విధంగా విడుదల అనుగ్రహించేదానికి. ఎందుకంటే విడుదల అనుగ్రహించేదానికి. ప్రియమైన వాళ్ళారా, వీరు ఎవరి చేతిలో ఉన్నారు? ఐగుప్తీయుల చేతిలో ఉన్నారు. ఎందుకు ఈ శ్రమలు? వీళ్ళు ఐగుప్తీయుల చేతిలో ఉన్నారు కాబట్టి. ఐగుప్తీయులు ఎవరి చేతిలో ఉంటున్నారు? నిర్గమకాండం 7వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రికులను పిలిపించెను. ఐగుప్తు శకునగానులను కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. ఈ భాగంలో గమనిస్తే ఈ యొక్క కష్టానికి అంతా దేవుని బిడ్డల మీద శ్రమకు గల కారణం చెప్పమంటారా? వెనక ఒక ఫోర్స్ పనిచేస్తా ఉంది. వెనక ఒక కంటికి కనిపించినటువంటి ఫోర్స్ ఏంటి? ఐగుప్తు యొక్క మంత్రజ్ఞులు, మాంత్రికులు ఉన్నారు. ఎవరి దగ్గర ఉన్నారు? ఫరో దగ్గర ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, లేకపోతే ఇంకా సోర్సరీ చేసేటువంటి వారు, శకునగాండ్రు ఉంటున్నారు, మాంత్రికులు ఉంటున్నారు. ఇటువంటి వారంతా కూడా ఎక్కడ ఉంటున్నారు? ఎవరి దగ్గర ఉంటున్నారు? బైబిల్లో గమనించినట్లయితే ఎక్కడున్నారు? ఫరో దగ్గర ఉన్నారు. ఈ యొక్క ఇన్విజిబుల్ ఫోర్స్ అనేటువంటిది పనిచేస్తూ దేవుని బిడ్డలకు కష్టము అనేటువంటిది.
వీళ్ళంటారు ఈ యొక్క ఐగుప్తీయులకు ఎంత కఠినం మేమంటే, మమ్మల్ని కొడుతున్నారే, ఎందుకు ఈ కాఠిన్యం వచ్చింది? కొట్టేటప్పుడు ఒక మనిషి ఆలోచన చేస్తాడు కదా, ఎందుకు కొడుతుంటున్నాను అని తప్పకుండా ఆలోచన చేయాలి. అయితే వాళ్ళు పని చేసినా ఎందుకు కొడతా ఉంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. కారణం, వారిలో మానవత్వం అనేది అంతరించిపోయింది. ఏమొచ్చింది వారిలో? ప్రియమైన వాళ్ళారా, ఒక కొత్త సంగతి వచ్చేసింది. ఏంటి? కాఠిన్యం. ఏంటి కారణం? ఆ యొక్క మాంత్రిక శక్తులు అనేటువంటి ఉంటున్నాయి. ఆ మాంత్రిక శక్తులకు దేవుని బిడ్డలంటే పగ. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మెసేజ్ ఏంటి? ఇదిగో నీ యొక్క సమస్య వెనక ఉండే శక్తి ఏది? నీ సమస్య వెనక ఉండే దయ్యం ఏది? నీ సమస్య వెనక ఉండే దురాత్మ ఏది? ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి దేవుడు మనతో ఈరోజు మాట్లాడాలని కోరుతుంటున్నాడు. దేవునికి నేను స్తుతులు తెలియజేస్తున్నాను. మీకు తెలిసే ఉంటుంది, నేను ఒక ప్రాంతానికి దేవుని సేవకు వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళనటువంటి కొత్త ప్రాంతంలోనికి వెళ్ళాను. ఆ ప్రాంతంలోకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు అని నేను చెప్పగలను. ఎందుకంటే నాకు కలిగినటువంటి అవగాహన కంటే మించిన అవగాహన, చాలా ఎక్కువ అవగాహన ఈ యొక్క దయ్యముల మీద, మంత్రముల మీద నాకు కలుగునట్లుగా దేవుడు ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ప్రియమైన వాళ్ళారా, అందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తుంటున్నారు. ఆ స్థలానికి మేము వెళ్ళినప్పుడు కమిటీ మెంబర్స్ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. కమిటీ మెంబర్స్ వచ్చి చాలా గంభీరంగా రిసీవ్ చేసుకున్నారండి. రిసీవ్ చేసుకొని ఒక 3 స్టార్ హోటల్లో మమ్మల్ని దింపారు. 3 స్టార్ హోటల్ అంటే చాలా పెద్ద హోటల్లో మమ్మల్ని దింపారు. ఓకే, దిగిన తర్వాత ఏమైంది? దేవుని యొక్క వాక్యం అందించాం. వాక్యం అందించిన సాయంకాలం వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే హోటల్ బిల్ కట్టారు. ఆ హోటల్ బిల్ మైనస్ ఫుడ్, ఆహారం కాకుండా కేవలం హోటల్ బిల్లే కట్టారు. మేము ఏదో పని మీద ముగించుకొని రాగా హోటల్ వాళ్ళు పిలిచారు, బ్యాలెన్స్ కట్టాలి. ఏం బ్యాలెన్స్ అండి అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మిమ్మల్ని పిలిచిన వారు రూమ్ రెంటే కట్టారు, అయితే మేము భోజనపు బిల్లు కట్టమన్నారు అన్నారు. నేను నవ్వుతూ ఓకే నో ప్రాబ్లం అండి, మేము కట్టేస్తామన్నారు. ప్రియమైన వాళ్ళారా, మరుసటి రోజు వచ్చారండి మరికొంతమంది దైవ సేవకులు నన్ను కలుసుకునే దానికి వచ్చారు. ఈ దైవ సేవకులను చూస్తుంటే ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్క కుటుంబం చిన్న భిన్నం అయిపోయిందండి. ఒక దైవ సేవకుని కుటుంబం చూస్తే చిన్న భిన్నం. కుమారుడు 8వ తరగతి అబ్బాయి, చదువు లేదు, స్కూల్కు పోడు, పొమ్మంటే అలుగుతాడు, కొంచెం గట్టిగా మాట్లాడితే చచ్చిపోతా అంటాడు. ఏం చేయగలడు ఈ యొక్క దైవ సేవకుడు? ప్రియమైన వాళ్ళారా, మరి యొక్క సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు యొక్క చర్చి మీద తెలియని వారు దాడి చేశారు. నేను వీలు కాదండి రాను మీ చర్చికి అన్నారు. అప్పుడు గట్టిగా ఏడుస్తా ఉంటున్నాడు. మీరు వస్తున్నారని తెలిసి నేను ప్రేయర్లో ఉండినారు. సరైన అక్కడికి వెళ్ళినారు. ప్రియమైన వాళ్ళారా, అక్కడికి వెళితే చూస్తే ప్రియమైన వాళ్ళారా ఒక శ్మశాన వాతావరణం లాగా ఉందండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆపిదప్ప ఆ యొక్క సేవకుడు కానుకలు కౌంట్ చేస్తూ ఉంటున్నారు. ఆ యొక్క చర్చిలో చూశారు. ఆ యొక్క చర్చిలో కానుకలు అంతా కూడా చిన్న మొత్తాలు, 10 రూపీస్. ఆ యొక్క వ్యక్తిని నేను అడిగాను, ఇదిగో మీ పిల్లలను మంచి స్కూల్లో ఎక్కడైనా పెట్టచ్చు కదా. నో మనీ, డబ్బు లేదు. ఎందుకు డబ్బు లేదు? ఆ యొక్క సేవకుడు చెప్తాడు, ఇక్కడ కానుకలు ఇవ్వరు. ఆ యొక్క ప్రాంతం పెద్ద పట్టణం, అయితే వాళ్ళు ఏమంటారు, కానుకలు ఇవ్వం. కాబట్టి పాస్టర్స్ ఆ యొక్క సంఘాలను విడిచిపెట్టి పారిపోతా ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఒక పెద్ద కంపెనీ అండి. ఆ కంపెనీకి నన్ను బంగపోయారు. బ్రదర్ మీరు వచ్చి ప్రార్థన చేస్తారా? సరే అండి. ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళాను. చాలా పెద్ద ఫ్యాక్టరీ అండి. అయితే ఆ ఫ్యాక్టరీ ఎట్లా ఉందంటే 50 సంవత్సరాల కిందట కట్టినటువంటి పాడుబడిన బిల్డింగ్ లాగా ఉంది. లోపల పెద్ద యంత్రాలు ఉంటున్నాయి. అయితే ఆ కంపెనీ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు ఆ కంపెనీ స్టార్ట్ కాల. ఎందుకు కాలేదు మాకు తెలియదు. కంపెనీలు మూతపడ్డాయి. ప్రియమైన వాళ్ళారా, దైవ సేవకులు ఆర్థికంగా దెబ్బతిన్నారు, కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. చూస్తున్నారు ఏంటి ఎప్పుడు చూడని వాతావరణం. అప్పుడు దేవుడు చూపించడం అంతేకాదు, మరికొంతమంది వచ్చారు దైవ సేవకులు. వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు. ఏంటి ఆ ఏడుపు చెప్పమంటారా? మరికొంతమంది సేవకులు వచ్చి ఈ సంఘములో ఉండే వాళ్ళని ఎత్తుకొని పోతా ఉంటారు. ఇంకొక సేవకుడు వస్తాడు, ఈ సంఘములో వాళ్ళని ఎత్తుకొని అక్కడ పోయి పెట్టుకుంటాడు. నాకు అనిపించింది ఇది కూడా ఒక దయ్యపు శక్తినా, ఒక సంఘములో ఉండేటువంటి గొర్రెలను ఎత్తుకెళ్ళి పెట్టుకోవడం. ప్రియమైన వాళ్ళ ఎక్కడ చూచినా సంతోషం లేదు, ఎక్కడ చూచినా సమాధానం లేదు, ఎక్కడ చూచినా నెమ్మది లేదు, ఎక్కడ చూచినా ఆరోగ్యం లేదు. నాకు ఒకటి తట్టుతా ఉంది. ఆ ప్రాంతమందు తిరిగే శక్తులు జ్ఞాపకానికి వస్తూ ఉంటున్నాయి. ఆ ప్రాంతమందు తిరిగేటువంటి శక్తులు ప్రవీణ వాళ్ళ జ్ఞాపకానికి వస్తున్నాయి. ప్రవీణ వాళ్ళ ఆపిదప్ప చాలా పెద్ద దైవ సేవకుడు అండి. నన్ను భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచినప్పుడు ఆ యొక్క దైవ సేవకుడు నన్ను అన్నారు, బ్రదర్ మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు, అయితే అమ్మగారు లేరండి అన్నారు. ఏంటట అమ్మగారు లేరు? ఓకే, లేకపోతే తప్పేముంది అనుకున్నా. రెండవసారి ఫోన్ చేశారు, బ్రదర్ మిమ్మల్ని
రమ్మని పిలుస్తుంటున్నా. అయితే మార్నింగ్ వస్తారా, బ్రేక్ఫాస్ట్ కి టిఫిన్ కి వస్తారా అండి, అమ్మగారు లేరు. రెండవసారి, మూడవసారి, దీనికి సంబంధం ఏముంది? వెళితే ప్రియమైన వాళ్ళారా, ఆ చాలా పెద్ద దైవ సేవకుడు, మహా గొప్ప సేవకుడు అండి, పైన ఖరీదైన వస్త్రం ధరించుకున్నాడు, కింద ఒక 50 రూపీస్ అండి, 50 రూపాయలు. ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే అన్నారు, తన కంపెనీ ముఖ ద్వారము దగ్గర ఎవరో చేతబడి చేసి పెట్టారు. నేను షాక్ తింటా ఉన్నాను, ఏంటిదేమో ఈ కొత్త ప్రపంచంలోకి నన్ను తీసుకొని వచ్చావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత జటిలమైన పరిచర్య దేవుని కృపలో జరిగిందండి. హల్లెలూయా. అయితే కృపా పరిచర్యలో ఎప్పుడు ఏంటి చెప్పండి? అత్యధిక విజయోత్సవం. చప్పట్లు కొడతారు అందరు. ఎప్పుడు మనది విజయోత్సవం అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసులో ఆనందం, ప్రభు యేసునందు విజయోత్సవం. సో ఒక కొత్త అవగాహనతో నేను వచ్చాను. కాబట్టి బైబిల్లో ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఆ యొక్క ఐగుప్తీయుల పని పెరుగుతా ఉంది. పనిచేసే స్థలంలో ప్రబల వాళ్ళ దెబ్బలు పడుతూ ఉంటున్నాయి. తర్వాత వాళ్ళకంటూ స్వాతంత్రం అనేటువంటిది లేదు. పగలు రాత్రి వాళ్ళు పని చేయాలి. ఏంటి బాధ? వై? బైబిల్లో గమనించినట్లయితే ఆ యొక్క ఐగుప్తు రాజు దగ్గర, ఫరో దగ్గర దేర్ వాజ్ అ ఫోర్స్, అన్ ఇన్విజిబుల్ ఫోర్స్, ఒక అదృశ్యమైనటువంటి ఒక ఫోర్స్ ఉందండి. ఆ యొక్క ఫోర్స్ ఏం చేస్తా ఉంది? వీళ్ళని ప్రేరేపిస్తా ఉంది. దేవుని బిడ్డలకు కష్టాలు వచ్చినట్లుగా, దేవుని బిడ్డలకు నష్టాలు వచ్చినట్లుగా. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క మాంత్రిక శక్తులు అనేటువంటివి ఏంటివంటే, ప్రియమైన వాళ్ళారా, చాలా ఉన్నతమైనటువంటి చోట ఉండడం ప్రారంభిస్తాయి. పాత రోజుల్లో ఈ యొక్క మాంత్రికులు అనబడేటువంటి వారు ఏం చేసేటువంటి వారు అంటే, చాలా పాత గుడ్డలు, చిరిగిపోయినటువంటి గుడ్డలు, తర్వాత ఏదో కొన్ని ఏమంటారు పలకల్లాగా పెట్టుకొని ఏదో చేస్తుంటారండి వాళ్ళు, బుర్ర పట్టుకొని కొట్టడం ఆ విధంగా. అయితే ఈ రోజుల్లో చూస్తే హైటెక్ వచ్చేసింది. మీరు గమనిస్తే అంటే వాళ్ళు కూడా కంప్యూటర్స్ పెట్టుకొని ఉంటారు, నెట్ ఫెసిలిటీ పెట్టుకొని ఉంటారు, తర్వాత వాళ్ళు కూడా తమ కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ పెట్టుకొని ఉంటారు. రోజు రోజుకి ఏమైతుంది, ఈ యొక్క మాంత్రిక శక్తి కూడా టెక్నాలజికల్ గా న్యూ ట్రెండ్స్ లోకి వెళ్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఇన్ ద సేమ్ వే పాత రోజులలో కూడా ఈ మాంత్రికులు రాజుల దగ్గర ఉండినారు. ఎందుకంటే రాజ్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి. రాజుల దగ్గర ఎందుకు ఉండినారు? రాజ్యాన్ని వాళ్ళు ప్రభావితం చేసేదానికి. ప్రియమైన వాళ్ళారా, ఆదికాండం 41వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడిను కనుక అతడు ఐగుప్తు శకునగానులందరినీ, అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి. చూడండి, ఈ ఫరో అనబడేటువంటి గొప్ప రాజు, ఈ రాజు దగ్గర ఎవరున్నారట? ఐగుప్తు యొక్క మాంత్రికులు ఉన్నారు, ఐగుప్తు యొక్క శకునగాండ్రు అంటున్నారు. మాంత్రికులు ఉన్నారు, శకునగాండ్రు అంటున్నారు. ప్రియమైన వాళ్ళ రాజు దగ్గర మంత్రి ఏ విధంగా ఉంటాడు, సైన్యాధిపతి ఏ విధంగా ఉంటాడు. రాజు హ్యాస్ అనదర్ డిపార్ట్మెంట్, మరి ఒక డిపార్ట్మెంట్ ఉంది మాంత్రికులు అనేవారు. అంటే ఎక్కడున్నారు వీళ్ళు? రాజనగరు దగ్గర ఉన్నారు, రాజనగరు యొక్క సమీపంలో ఉంటున్నారు. సరే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎక్కడున్నారు? ఆదికాండము దయచేసి చూడండి 41వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. ఎక్కడున్నాడో ఆత్మచేత నింపబడిన వ్యక్తి చెరసాలలో ఉన్నాడు. మాంత్రికులు ఎక్కడున్నారు? రాజుల దగ్గర ఉన్నారు. ఆత్మచేత నింపబడి అభిషేకించబడినటువంటి వాళ్ళు చెరసాల వస్త్రాలు వేసుకొని ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళ వాట్ ఎ ట్రాజెడీ. ఏంటి నేను చెప్పేది అంటే, ఏ విధంగా ఈ మాంత్రికుడు అనేటువంటి వాడు రాజు దగ్గరికి, అండ్ హీస్ అట్ ద హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ అండి, అంటే శిఖర స్థాయిలో వాడు ఉంటున్నాడు మాంత్రికుడు. అంటే ఈ ఐగుప్తు దేశం అంతటిలో దేర్ వాస్ బట్ వన్ స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్, ఒకరేండు ఆత్మచేత నింపబడిన వ్యక్తి. ఈ ఒక వ్యక్తి ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పంటారా? ఈ యొక్క ఆత్మచేత నింపబడిన వారు చెరసాలలో ఉన్న వాళ్ళు పరిశుద్ధాత్మ వరములను ఆపరేట్ చేస్తే చెరసాల నుండి సింహాసనానికి వెళ్తారండి. చప్పట్లు కొడతారు అందరు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఏంటి నేను చెప్పే మాట, చెరసాలలో ఉన్నప్పటికీ యోసేపు లాంటి ఆత్మపూర్ణుడు పరిశుద్ధాత్మ వరములు ఆపరేట్ చేసినట్లయితే ఏం చేస్తారు? రాజు సింహాసనం మీదకి వాళ్ళు వెళ్తారు. వెళుతూ ఈ యొక్క మాంత్రికులను శకునగాండ్రను పక్కకి నెట్టేస్తారు. మాంత్రికులు శకునగాండ్ర యొక్క ప్లేస్ తొలగించడమే పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రేమిన వాళ్ళారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనకి అభిషేకం ఏంటి? మంత్రశక్తులను మట్టి గరిపించడం, ఆ యొక్క అభిషేకించబడినటువంటి చోటికి అంటే సింహాసనం దగ్గరికి వెళ్ళడం, అది దేవుని యొక్క చిత్తం అండి. బైబిల్లో చూస్తే ఆత్మచేత నింపబడిన వాడు చెరసాల వస్త్రాలు, ప్రిజనర్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు, గడ్డం పెంచుకొని ఉంటున్నాడు. రాజు దగ్గరికి అట్లా వస్త్రాలతో వెళ్ళకూడదు. కాబట్టి ఈ వస్త్రం తీసేసి వేరే వస్త్రం వేసి
అతని గడ్డం గీచి ప్రియమైన వాళ్ళారా అప్పుడు రాజు దగ్గరికి పంపిస్తారు. వై హీ వాస్ లిఫ్టెడ్ అప్? బికాస్ హీ వాస్ అనాయింటెడ్ అట్ ద సేమ్ టైం ద ఆపరేషన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరములు అనేటువంటివి పని చేయడం. పరిశుద్ధాత్మ వరములు ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో తెలుసుకోవాలి ఏంటంటే ముఖ్యమైనటువంటిది అభిషేకం అంటే ఏంటి, అభిషేకం ఎంత ఉన్నతమైనది.